ఒకటి కోడి కత్తి మనందరం చూసాం. కోడి కత్తితో ఒక ఘటన జరిగింది. దాని తర్వాత బాబాయ్ శవం బయటకు వచ్చింది. ఇది ఇప్పుడు గులక రైతులు, ఇది స్పెషల్ రైతు, స్పెషల్ రైతు. నిజంగా చెప్తున్నా, అలాంటి రాళ్ళతో మనం రోడ్ వేస్తే అద్భుతంగా ఉంటుంది. అది ఏంటో కనుక్కోవాలి. ముఖ్యమంత్రి గారికి తగిలింది, ఓకే ఎవరో వేస్తారు అనుకున్నాం. ఆయనకి తగిలి వెళ్ళి వెల్లంపల్లి గారికి ఈ కన్నులో తగిలిందంట. దాని తర్వాత వెళ్ళి మళ్ళీ ఈ కన్నులో తగిలిందంట. మళ్ళీ ఇంకొక ఇద్దరు తగిలి కింద పడిందంట. ఇది నేను చెప్తాం కాదు. మొదటి రోజు వెల్లంపల్లి గారు ఇటు కట్టు కట్టాడు, మర్చిపోయి రెండో రోజు ఇటు కట్టు కట్టాడు. ఏం డ్రామా. మళ్ళీ ఈయన బస్ యాత్ర జరిగే వరకేమో కట్టుండే, ఇక్కడ ఏదో కట్టాడు పెద్ద. ఆ ప్యాచ్ కూడా ముందల రోజు చిన్నది, పాదయాత్ర రోజులు పెరిగి అది పెద్దగా అయిపోయింది. ఓకే అయిపోయింది. నిన్నేదో ప్రెస్ మీట్ పెట్టాడు, రాక రాక ప్రెస్ మీట్ పెట్టాడు. కనీసం ఒక చిన్న గాయలేదు, మొత్తం పోయింది. మ్యాజిక్. అసలు గులకరా ఎంత పవర్ఫుల్. తగిలింది, రక్తం గారింది, మరి గాయం మట్టుకు లేదు, మొత్తం పోయింది. స్పెషల్ గులకరాయి. క్రికెట్ బాల్ లాగా ఇక్కడ తగిలి పక్కనోడు తగిలి అంత 10 మంది తగులు తగిలింది గులకరాయి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి భాస్కర్ అవార్డులు ఇవ్వాలి. ఆస్కర్ కన్నా భాస్కర్ అవార్డులు ఇస్తే అద్భుతమైన నటుడి కింద ఆయనకి అవార్డు ఇవ్వచ్చు. వాస్తవం ఈయనకి చెప్పాలి, రాజమౌళి గారికి చెప్పాలి. మంచి ఐడియా. రాజమౌళి గారికి ఫోన్ చేస్తాను ఈరోజు. గురుగారు వీళ్ళందరితో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టండి, గ్యారెంటీగా ఆస్కర్ వచ్చేస్తుందని చెప్తారు. అంత అద్భుతంగా నటిస్తున్నారు. తల్లి అమ్మ, ఒక సామెత ఉంది, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదని. ఈరోజు మళ్ళీ వాళ్ళు దుష్ప్రచారం చేసానికి వస్తున్నారు. దయచేసి ఆ దుష్ప్రచారం నమ్మద్దని ఈ సభాముఖంగా కోరుతున్నాను.